హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనం బ్రతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే కనుక మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికున్నాళ్ళు నలుగురిని నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం అంటే. మనిషి పుట్టినప్పుడు మిత్రులు శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు, నిజమే కదండి. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, వీటి వల్ల మన మాట తీరు వల్లే మనకు శత్రువులు మిత్రువులు ఏర్పడతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకుని బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదనుకొని బ్రతకూడదు. ఇక అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాములు ఎక్కువ, ధనానికి పొగట్టలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, మానవత్వం అనే దీపాన్ని నీ మనసులో వెలిగిస్తే కనుక ఇక ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశవంతంగా కనిపిస్తావు. నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వకు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ఇవ్వగలిగే వెళ్తూ ఉండేది కోల్పోవద్దు, ఇస్తూనే ఉండు. అలాగే కాగితం విలువ దాని మీద రాసే అక్షరాలను బట్టి ఉంటే, మనిషి విలువ తన ప్రవర్తనను బట్టి ఉంటుంది. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకు కూడా అంతే మూలం. బ్రతకడం అంటే 3 పూటల తిని 3 ఊర్లు తిరగడం కాదు, ఏదోలో బ్రతికి వెళ్ళదీయడం అసలే కాదు. ఇక బ్రతకడం అంటే ఏంటి? నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా బ్రతకాలి, బ్రతికి చూపించాలి. గుర్తుంచుకోండి, నీవు ఆటలో గెలవాలి అంటే గనుక పోటీదారుల అందరినీ ఓడించాలి, కానీ జీవితంలో నువ్వు గెలవాలంటే నీతోటి వారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా ఎప్పుడూ చూడొద్దు. ఎందుకు అంటే, ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఇక మన ఊరి వాగులో ఎంతసేపైనా ఈత కొట్టు, జలకాలాడుతూ బాగానే ఉంటుంది, కానీ సముద్రపు నీటిలో ఎంతసేపు ఈత కొట్టినా మళ్ళీ మంచి నీళ్ళతో స్నానం చేయవలసిందే కదా. అలాగే అందుకే మన వారితో బయట వారితో ఎలా మసలుకోవాలో తెలిసి ఉంటే కనుక చాలా మంచిది. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. ఇక అలాగే విలువ లేని దుమ్ముకునం ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వాళ్ళ మాటలతో బాధ పెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. అలాగే దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం లాంటివి జరిగే పనులు కావు కదా. అర్థమైంది కదండి. ఇక ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో, మనసును కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి, సక్రమంగా చూసుకోవాలి. అప్పుడే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఇక డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని, సమయం చెబుతుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని, భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం క్షమించని, కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. నిజమే కదండి. అర్థమైంది కదా. అలాగే ఒక్క విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దమూ చెయ్యదు, కానీ అదే వృక్షం భూమిపైన కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుంది, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ కూడా మానుకోకు. ఎందుకు అంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది.
దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ గురించి నువ్వు ఆలోచించు. ధనం సంపాదించాలి అంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానాన్ని సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. నీ గురించి శత్రువులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే నీ బలహీనతలు అతను అనుసరించట్లు మరెవ్వరూ కూడా గుర్తించరు కదా. ఇక ఎవరినైనా సరే ఒత్తిడి పెంచి చూడకండి. వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది ఒత్తిడి పెంచి చూసినప్పుడు. అలా ఎప్పుడు చూడకండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటన్నది మీకు అప్పుడు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీకే కష్టంగా ఉంటుంది. నిజమే కదండి. ఒకవేళ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటన్నది మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలోకి పాతేసినా వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. ఇక ఇంటి కప్పులు నిరంతరం ఎండలో కప్పిపుంచొచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడిపోతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విలువ తెలుసుకుని వాడు ఎప్పటికీ సంపాదించుకోలో, ఒకవేళ సంపాదించుకున్నా సరే నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నవాడు వృధా చేయలేడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, ధనమైనా, ఇంకేదైనా. అర్థమైంది కదండి. జీవితం ఎంతో అందమైనది. దానిని ఇంకా అందంగా మలుచుకునే శక్తి మనలో ఉంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం మన అనర్థాలకి దారితీస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకో, కానీ నీకు మించిన సహాయం నిన్నే కష్టాలు పాలు చేస్తుంది. నిజాయితీ గల స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎంత ధర పెట్టి కొనలేవు కదా, తిరిగి దక్కించుకోలేవు కూడా. స్వచ్ఛమైన ప్రేమను సంపాదించు. నీకంటే గొప్పవారు ఇంకెవ్వరూ ఉండరు. అలాగే లోకాన్ని అర్థం చేసుకుని ఆలోచించుకుని నడుచుకో. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. నిన్ను వేలెత్తి చూపించేవారెవరు నీకు ఒక్క పూట కూడా ముద్ద పెట్టరు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో ఆపదలో ఉంటే ఆదుకునేవారు తక్కువ. ఆస్తి అంతస్తులు సంపాదించిన వారికే విలువ ఎక్కువ. అందుకే నువ్వేంటో నిరూపించి చూపించు. కాదన్నవారే చీమలా నీ చుట్టూ చేరుతారు, నీ కాళ్ళ వద్దకు వస్తారు. అమ్మాయి మనసు చాలా సున్నితమైనది. వారిని మంచితనంతోనే గెలుచుకోవాలి, కానీ మోసం చేసి కాదు. అమ్మాయిలది చిన్నపిల్లల మనస్తత్వం. వారిని లాలించి, ప్రేమించి, బుజ్జగించాలి, కానీ ఇక కటువుగా ప్రవర్తించి వారి మనసు బాధ పెట్టకూడదు. అమ్మాయిలు ఒకసారి మనసు పడితే అమ్మలా చూసుకుంటారు. తేడా వస్తే అమ్మోరులా అంతు చూస్తారు. ఆ అమ్మాయిలకు అలక అందం. వారి అలకను బుజ్జగించడంలో ఉంటుంది సరైన ఆనందం. ఇక నిజమే కదండి. ఒక మనిషి కోసం ఇంతగా ఆలోచిస్తున్నాము, ఇంతగా తాపత్రయపడుతున్నాము, ఇంతగా ఫీల్ అవుతున్నామంటే ఆ మనిషి మనలో సగమని, మన ప్రాణం కంటే చాలా ముఖ్యంగా భావిస్తున్నామని అర్థం. అలా మనకి అనిపించిన మనిషి మనకి ఎదురైతే గనుక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవద్దు. వదులుకుంటే కనుక అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. బయటపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. ఇక మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అర్థం బలహీనమైనదే, కానీ నిజం చూపించడంలో ఎప్పుడూ కూడా భయపడదు. నిజమే కదా. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే. ఇక అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షమంటారు. నువ్వు చెక్క పెట్టుకోనంత వరకే అవి నీకు సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టమంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చిలుకులు ఎన్నని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడామనేదే ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం. అది ముందుకు సాగడమే నీ ప్రయాణం అని నువ్వు తెలుసుకో. అర్థమైంది కదండి.
అలాగే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి బాగా నచ్చాడు అంటే ఆమె ముందుగా ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడదు, కానీ అతని వైపే ఎక్కువగా చూస్తుంది. ఎందుకు అంటే అతన్ని ఎక్కువగా గమనిస్తుంది. ఏం చేసినా సరే ఇష్టంగా గమనిస్తూ చూస్తూ ఒక కంట కనపెడుతూనే ఉంటుంది. ఇక ఎంత తక్కువ మాట్లాడుతుంది అంటే ఇక ఆ అబ్బాయి ఎప్పటికైనా ఆ అమ్మాయిని గమనిస్తాడు, ఏదో ఒక మాటైనా మాట్లాడతాడు అనే చిన్న ఆశ. నిజమే కదండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.